ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ఈ యొక్క మాటల్లో ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనగా మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. బ్రతికించెను అనగా అర్థం ఏంటంటే చనిపోయిన వారినే బ్రతికించడం కుదురుతుంది. చాలామంది అంటారు, మేము చనిపోలేదు కదండి, బ్రతికే ఉన్నాం కదా, మళ్ళీ బ్రతికించడం ఏంటండి అనేటువంటి సందేహం రావచ్చు. శరీర సంబంధమైనటువంటి మరణాన్ని గురించి ఇక్కడ వ్రాయట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించే ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ఆత్మీయంగా మీరు చచ్చినటువంటి స్థితిలో ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను అని అంటాడు. దేనిలో చనిపోయాము అని ఆలోచన చేస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగానంటాడు. అవును ప్రియులారా, పాపం అనేది మరణాన్ని తీసుకొస్తుంది. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము అనగా ఇక్కడ దేవుని నుంచి ఎడబాటు. ఎప్పుడైతే దేవుని నుంచి ఎడబాటు జరిగిందో అది మరణముతో సమానము. కాబట్టి ఆ ఎడబాటు అయినటువంటి మిమ్ములను, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మిమ్ములను బ్రతికించెను అని అంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అని అంటాడు. కాబట్టి ఈ యొక్క అవిధేయత అనేటువంటి పాపము ద్వారా ఈ లోకంలోనికి మరణం అనేది సంభవించింది. ఆ మరణం నుంచి తిరిగి మనము బ్రతకాలి అంటే, సజీవులుగా ఉండాలంటే మన వల్ల కాదది. దేవునితో కోల్పోయినటువంటి సంబంధము తిరిగి కలపబడాలంటే మళ్ళీ మనం కలుపుకోలేము. కానీ ఆ పని చేయడానికి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. అందుకనే ఇక్కడ 5వ అధ్యాయంలోనే మనం చూస్తే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని అంటాడు. ఒకని విధేయత అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రికి విధేయుడై తండ్రి చేయమన్నటువంటి పనిని చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రి చేయమన్న పని ఏంటంటే, సమస్త మానవాళి కూడా చచ్చినటువంటి స్థితిలో ఉంటే, అపరాధాల చేత పాపాల చేత శాపము చేత కొట్టబడినటువంటి స్థితిలో ఉంటే ఆ యొక్క మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆ రక్తము నా కొరకు చిందించబడిందని నమ్ముతారో వారందరూ కూడా నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తండ్రికి విధేయత చూపించాడు అని అంటాడు. కాబట్టి ఒకని అవిధేయత ద్వారా మరణము సంభవిస్తే మరొకని విధేయత ద్వారా మరణము నుంచి విడుదల కలిగింది. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా మరణం నుంచి విడుదల దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఈ దిన వాక్య ధ్యానము, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ఏ విధంగా అయితే సమస్త మానవాళి కొరకు మరణించి మళ్ళీ తిరిగి మరణాన్ని జయించి సజీవులుగా లేచాడో, అలాగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా వారి యొక్క అవిధేయత అతిక్రమము కూడా క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతుంది. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా లేపబడుతున్నాడు. అందుకే అతను బ్రతికించబడుతున్నాడు. యోహాను సువార్తలో గనక మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు, అంటే మరణము లేనటువంటి స్థితి, నిత్యము జీవించేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. వాడు తీర్పుల్లోకి రాక మరణము నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. తండ్రితో దూరం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కలపడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ తెగిపోయినటువంటి కుమారత్వ సంబంధాన్ని దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, మనం మరణం నుంచి తప్పించబడదాం, మన పాపాలు ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్న ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ ఏకైక కుమారుని నాయన ఈ లోకానికి పంపించడం ద్వారా మమ్మల్ని బ్రతికించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా
మేము కూడా మరణమును జయించి నిత్య జీవములోనికి వెళ్ళినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్